హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివియేష్. సో ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ అనమాట. చాలా సింపుల్గా ఎటువంటి హడావిడి లేకుండా ఈజీగా చెప్పేస్తా. మామూలుగా మటన్ బిర్యానీ చేయాలంటే చాలా మంది భయపడతారు. అంత కాస్ట్ పెట్టి తెచ్చి అది ఒకవేళ బారాకపోతే ఇంకా వేస్ట్ కదా అనేసి, ముక్క ఉడుకుద్దా ఉడకదా అని కూడా డౌట్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో చేసేయండి, చాలా ఈజీగా అయిపోద్ది. ఫస్ట్ అయితే మటన్ని చూస్ చేసుకోవడమే, మంచి మటన్ని చూస్ చేసుకోవాలి. బోన్లెస్ రెండు కలిపి చేసుకోవాలి, అట్లా అయితేనే టేస్ట్ బాగుంటుంది. సో మటన్ తెచ్చాక మంచిగా వాష్ చేసుకొని 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక ఫుల్ నిమ్మకాయ గింజలు పడకుండా మంచిగా వండుకోండి. ఇక్కడ మటన్ పీసెస్ కూడా మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా నార్మల్ సైజ్ తీసుకోవాలన్నమాట. కుక్ చేయడానికి తినడానికి రెండింటికి ఈజీగా ఉంటుంది. ఇంకొక 2 స్పూన్ల ధనియా పౌడర్ వేసుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వాటికి మంచిగా మసాజ్ చేయాలి, అదే మంచిగా పట్టించాలన్నమాట. ఒక 3 to 5 minutes మంచిగా కలుపుకోవాలి, అట్లయితే ముక్కకి మంచిగా పట్టుద్ది మసాలా కూడా. మామూలుగా బిర్యానీ అంటే మ్యారినేషన్ ఉంటుంది కాబట్టి మ్యారినేట్ చేయని వాళ్ళు ఏంటంటే ఈ స్టేజ్లో ఒక 10 minutes ఎక్కువనే కలుపుకోండి అన్నమాట. అంటే ఒక 10 to 15 minutes మంచిగా కలపండి. సో ముక్క మంచిగా మెత్తబడిపోద్ది అన్నమాట. ఈ స్టేజ్లో మ్యారినేట్ చేయకున్నా కూడా పర్లేదు. ఇంకా ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని ఇంకొక 1/2 లీటర్ అయితే పెరుగు పోసుకోవాలి. ఇంకా నెక్స్ట్ 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇంకా మళ్ళీ కూడా మంచిగా కలుపుకోవాలి టోటల్ పట్టేటట్టు. అదేదో ఫస్ట్ అన్ని వేసుకొని కలుపుకోవచ్చు కదా అని డౌట్ రావచ్చు. సో ఫస్ట్ మసాలాస్ పట్టిస్తే ఏంటంటే ముక్క అనేది చప్పగా ఉండదన్నమాట, ఉడకడం కూడా కరెక్ట్గా ఉడుకుద్ది. ఈ మటన్ బిర్యానీ ఏంటంటే చాలా సింపుల్ది. సో జస్ట్ ఇంట్లో ఉన్న మసాలాస్తోనే నేను చెప్తున్నాను. మంచి అథెంటిక్ వేలో మటన్ బిర్యానీ కావాలంటే స్టే ట్యూన్, నేను త్వరలో పోస్ట్ చేస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా అట్లనే ఒక 20 minutes నేను పక్కకు పెట్టుకున్నాను, ఇంకోసేపు మ్యారినేట్ చేసుకోలేదు. మీకు వీలైతే 2 hours చేసుకోండి. ఇంకా నెక్స్ట్ అయితే నేను ఒక 3 cups ఆఫ్ రైస్ అయితే తీసుకున్నాను. ఇంకా రైస్ని అయితే మంచిగా గడుక్కోవాలన్నమాట. ఫస్ట్ కొంచెం బాగా గడిగేసి నెక్స్ట్ అయితే అట్లా ఎక్కువ గడగకుండా జస్ట్ వాటర్ వేసి పాడబోయండి. సింపుల్ మటన్ బిర్యానీ అంటుంది టేస్టీగా ఉండదేమో అనుకుంటున్నారేమో, చాలా టేస్టీగా ఉంటుంది. మంచిగా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మటన్ మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత బియ్యం కూడా కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఇంకా ఆ ప్రాసెస్లో అయితే ఆనియన్స్ అయితే పొడుగ్గా కట్ చేసుకోవాలన్నమాట, అదే బ్రౌన్ ఆనియన్స్ కోసం. ఇక్కడ నేనైతే ఒక 4 onions తీసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ డీప్ ఫ్రై కూడా చేసుకుంటారు, నేనైతే షాలో ఫ్రై చేసుకుంటాను ఎక్కువ ఆయిల్ పట్టకుండా. సో ఇట్లా కూడా చాలా బాగా అవ్వుద్ది. డీప్ ఫ్రై చేసుకునే వాళ్ళు ఇట్లా కూడా ట్రై చేసి చూడండి. ఇంకా బిర్యానీకి అయితే ఇట్లాంటి ఒక మంచి గిన్నె తీసుకోండి, మందంగా ఉన్నది. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె అయితే ప్లేస్ చేసుకున్నాను. మంచిగా వెడల్పు ఉండాలి, మందం ఉండాలి. ఇంకా కొంచెం ఆయిల్ తీసుకున్నాను, ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్. నెక్స్ట్ ఇంకా బ్రౌన్ ఆనియన్స్ కోసం అయితే ఆనియన్స్ అయితే ఇందులోనే వేయించుకుంటాను డైరెక్ట్గా. సో మీరు కూడా ఇలానే ట్రై చేయండి, సింపుల్గా అయిపోద్ది. నెక్స్ట్ ఆనియన్స్ అయితే ఇంకా ఆయిల్లో వేసేసాను. ఇక్కడ స్టవ్ ఫ్లేమ్ వచ్చేసి హై పెట్టుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని మధ్య మధ్యలో అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట, చాలా బాగా అవుతాయి. అలా అని హై ఫ్లేమ్ పెట్టేసి మర్చిపోతే ఇంకా అంతే మాడిపోతాయి టోటల్గా. సో ఇది మాత్రం కొంచెం కేర్ తీసుకోవాలి. ఇక్కడ 4 onions బ్రౌన్ అవ్వడానికి హై ఫ్లేమ్లో నాకు షాలో ఫ్రైకి 5 minutes టైం పట్టింది. ఇంకా ఈ స్టేజ్లో ఆనియన్స్ అయితే నేను పక్కకు తీసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంకెక్కువ కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే నేను 1/2 కంటే ఎక్కువ ఆనియన్స్ అయితే సైడ్కి తీసుకున్నాను, మిగతావి అందులోనే ఉంచి ఇంకొక 1 tablespoon ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ వేడెక్కిన తర్వాతనైతే మసాలాస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఏమేమి చేసుకోవాలో చూసేయండి. 2 బిర్యానీ ఆకు, 1 చెక్క, కొంచెం రాతి పువ్వు, 1 స్టార్ పువ్వు, 5-6 మిరియాలు, 5-6 లవంగాలు, ఒక 2 ఇలాచీ, ఇంకా లాస్ట్లో కొంచెం కసూరి మెంతి. ఇంకా మనం మ్యారినేట్ చేసుకొని పక్కకు పెట్టుకున్న మటన్ అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. మటన్ యాడ్ చేసుకున్న తర్వాత అయితే మంచిగా ఆయిల్లో కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. మటన్ ఆయిల్లో మంచిగా కలిపిన తర్వాత ఇంకా మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 10 to 15 minutes మటన్ని మంచిగా ఉడికించుకోవాలన్నమాట, మూత తీయకుండా. ఇక్కడ మటన్ ఉడికించడం అనేది మనం తీసుకున్న మటన్ పైన డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. నేను తీసుకున్న మటన్కి అయితే నేను 10 minutes హై ఫ్లేమ్లో ఉడికించాను. మీరు ఒకవేళ చాలా ముదిరింది తీసుకునేది ఉంటే ఇంకెక్కువసేపు ఉడికించండి. ఇంకా 10 minutes తర్వాత మూత తీస్తే ఇట్లా వాటర్ అయితే బయటకు వచ్చినాయి అన్నమాట అందులో నుంచి. నెక్స్ట్ మళ్ళీ మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక 5 to 10 minutes అగైన్. ఇక్కడ మటన్లో నుంచి వచ్చిన వాటర్ ఇంకిపోయి ఆయిల్ బయటికి తేలేంత వరకు ఉడకాలి మటన్ అనేది ఇట్లా లో ఫ్లేమ్ మీద. సో మధ్య మధ్యలో స్పోక్తోనైనా దేంతోనైనా మటన్ని గుచ్చి చూసుకోండి. ఇంకా సైడ్కి అయితే వాటర్ అయితే వేడి చేసుకుంటున్నాను నేను మ్యారినేట్ చేసుకున్న గిన్నెలోనే. ఇప్పుడైతే నూనెనైతే పైకి తేలింది. ఇంకా ఈ స్టేజ్లోనైతే మనం పక్కకు పెట్టుకున్న హాట్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి.
హాట్ వాటర్ ఎందుకు పోయాలి, నార్మల్ వాటర్ ఎందుకు పోయొద్దు అంటే, నార్మల్ వాటర్ పోస్తే ముక్క అనేది గట్టిగా అయిపోద్ది అనమాట, టేస్ట్ కూడా తగ్గిపోతుంది. ఇక్కడ నేను ఒక 1 full glass ఆఫ్ హాట్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. మీకు ఎక్కువ పడితే ఇంకెక్కువనే యాడ్ చేసుకోండి, ఎందుకంటే నాకు అప్పటికే మటన్ 50% ఉడికిపోయిందన్నమాట, ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది. సో ఇంకా మూత పెట్టుకొని మళ్ళీ కాసేపు ఉడికించిన తర్వాత సో ఇట్లుందన్నమాట, వాటర్ ఇంకొంచెం ఇంకిపోయినాయి. ఇంకా ఈలోపు అయితే సైడ్కి ఒక స్టీల్ గిన్నెలో వాటర్ తీసుకొని అయితే పక్కకి స్టవ్ ఆన్ చేసుకొని పైన పెట్టుకున్నాను. ఇదైతే రైస్కి వచ్చేసి ప్రిపరేషన్. ఇంకా వాటర్లోనైతే ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. ఆ తర్వాత కొన్ని మసాలాస్ అయితే వేసుకోవాలి, అవేంటో చూసేయండి. ఒక బిర్యానీ ఆకు, 2 ఇలాచి, రాతి పువ్వు, చెక్క, లవంగాలు, మిరియాలు, ఇంకా కొంచెం కసూరి మెంతి, స్టార్ పువ్వు, ఇవైతే ఇంకా వాటర్లో వేసుకొని మరిగించాలన్నమాట. వీలైతే ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి, ఇంకొక చెక్క నిమ్మరసం పిండుకోవాలి. వాటర్ అయితే బాగా మసలాలన్నమాట. బాగా మసలే స్టేజ్లో కొంచెం టేస్ట్ చూడండి, సాల్ట్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. ఇంకా మనం ఇంతకుముందు నానబెట్టుకున్న బియ్యం అయితే వేసుకోవాలి, బాస్మతి రైస్. మటన్ అయితే ఒక 80% ఉడకాలన్నమాట, ఆల్మోస్ట్ ఉడికిపోవాలి, ఎక్కడో ఒక చోట గట్టిగా ఉన్నట్టు అనిపించాలి. సేమ్ రైస్ కూడా అంతే, అదే స్టేజ్లో ఇంకేసుకోవచ్చు. ఇట్లా నలిపినప్పుడు జస్ట్ ఒక 1 పీస్ అయితే సరిపోద్ది రైస్ వచ్చేసి. ఇంకా ఇట్లా అయినప్పుడు ఇది వచ్చేసి కరెక్ట్ స్టేజ్ అనమాట దమ్ చేసుకోవడానికి. ఇంకా నెక్స్ట్ అయితే మటన్ పైన ఇట్లా రైస్ అయితే లేయర్గా వేసుకోవాలి మంచిగా ఈవెన్గా. ఇంకా ఈజీగా చెప్పాలంటే మటన్ ఆల్మోస్ట్ మనం తినగలిగేంత ఉడకాలన్నమాట. రైస్ ఏమో చిన్నగా ఉన్న బియ్యం వాటర్లో వేసినాక ఒక 10 minutes వరకు పెద్దగా అయిపోద్ది. దాని సైజ్ పెరిగిందంటే ఇంకా అక్కడ మనం స్టవ్ ఆఫ్ చేయొచ్చు, ఈజీగా ఉడికిపోద్ది. అన్నం మటన్ పైన వేసుకున్నానికి ఒక జాలిగంట హెల్ప్ అయితే తీసుకోండి, ఈజీగా అయిపోద్ది. రైస్ మొత్తం కూడా మటన్ పైన ఇట్లా ఈవెన్గా వేసుకున్న తర్వాత సేమ్ అదే వాటర్, అంటే రైస్ బాయిల్ చేసుకున్న వాటర్ కొంచెం వేసుకోండి, ఎందుకంటే మాడకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, మాడకుండా హెల్ప్ చేస్తుంది అన్నమాట అడుగున. సో ఇక్కడ నేను కూడా ఇంకా వాటర్ అయితే కొన్ని పోసేసుకున్నాను. ఇంకా దానిపైన మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి మంచిగా. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఈవెన్గా వేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా చిన్న కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట, సేమ్ ఈవెన్గా పైనుండి. దాని తర్వాత పైనుండి ఒక 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా లైట్గా స్ప్రింకిల్ చేసుకోండి పైనుండి, మంచి ఫ్లేవర్ని ఇస్తుంది, టేస్ట్ని కూడా ఇస్తుంది. దాని తర్వాత ఒక 1 స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ కూడా స్ప్రింకిల్ చేసుకోండి, కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇంకా లాస్ట్లో ఫైనల్ టచ్ వచ్చేసి గీ అయితే వేసుకోండి మంచిగా, అన్ని సైడ్స్ స్ప్రెడ్ అయ్యేటట్టు మంచిగా గార్నిష్ చేసుకోవాలి అన్నీ కూడా, సో ఫ్లేవర్స్ అన్నీ పట్టేటట్టు. ఇక్కడ మీకు కావాలంటే కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇక్కడ నేనైతే అవాయిడ్ చేశాను, అప్పటికే చాలా కలర్ఫుల్ ఉంది చూడడానికి, అసలు చూస్తేనే తినాలనిపించింది. ఇంకా మూత పెట్టేసి అయితే దమ్ అవ్వడానికి పైన బరువుగా పెట్టాలన్నమాట. సో నేనైతే వీటి హెల్ప్ తీసుకున్నాను, మీరు కావాలంటే పిండి కూడా పెట్టుకోవచ్చు సైడ్స్ క్లోజ్ చేసి. ఇంకా 10 minutes అయితే హై ఫ్లేమ్లో, 5 minutes అయితే లో ఫ్లేమ్లో ఉడికించి ఒక 10 minutes వదిలేసిన తర్వాత మూత తీస్తే ఇదన్నమాట. చూడండి అసలు ఎంత బాగుందో, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, నిజంగా అదిరిపోద్ది. ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ అన్ని చూడండి. ఇఫ్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి, అసలు మాడిపోదు, ముక్క కూడా కరెక్ట్గా ఉడికిద్ది, అండ్ అన్నం కూడా మంచిగా పొడి పొడిగా వస్తుంది అన్నమాట. ఇంకా బయట నుండి తెచ్చుకున్న దానికంటే 100% బెటర్ టేస్ట్ని ఇస్తుంది, బెస్ట్ ఫీలింగ్ని ఇస్తుంది, మంచి సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది అన్నమాట. ఇంకెప్పుడు మటన్ బిర్యానీ ఫెయిల్ అవుద్దన్న భయం కూడా ఉండదు. నిజంగా 100% సక్సెస్ఫుల్గా రెసిపీ అయితే కంప్లీట్ అయిపోద్ది, అండ్ ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్. బాయ్ బాయ్.